ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మరొక కొత్త సిఎస్ఆర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చివరి వరకు చూద్దాము. ఇది ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్, చాలా వాటిలో పడుతున్నాయని నేను క్లియర్గా చెప్పాను కదా. సో చాలా సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. సో మీరు ఎక్కడ పడినా అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చూడండి, వీడియోస్ రూపంలోకి వెళ్ళినట్లయితే ప్రతి వీడియోనైతే ఏ ఇన్స్టిట్యూట్స్లో పడినా నేను తెలియజేస్తున్నాను. మీకు స్పెసిఫిక్గా ఏదైనా ఇన్స్టిట్యూట్స్ నచ్చినట్లయితే ఆ ఇన్స్టిట్యూట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆ ఇన్స్టిట్యూట్లో పడిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఇలాగా షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాల అప్డేట్స్ అయితే మేమైతే పెడుతున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పే లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 28 years 10+2 అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అన్రిజర్వ్డ్లో ఒక పొజిషన్ అయితే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ ఫినాన్స్ ఎఫ్ఎన్ఏలో అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్, ఎస్సీలో ఒకటైతే ఉంది. అండ్ ఎస్ఎన్పి స్టోర్స్ అండ్ పర్చేజ్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ ఇంగ్లీష్లో అన్రిజర్వ్డ్లో ఒకటి, ఎస్టీలో ఒకటి ఉంది. టోటల్ 2 వేకెన్సీస్. దీన్ని కూడా 10+2 చేసి అయితే ఉండి స్టెనోగ్రఫీ నామ్స్ ప్రకారం కంప్లీట్ చేసి అయితే ఉండాలి. లెవెల్ 4 శాలరీ పే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇదైతే వచ్చేసి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లిమిటెడ్ సిఎస్ఆర్ సిఈఈఆర్ఐ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. అండ్ దీనికైతే వచ్చేసి దీనికి కూడా స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఈ మూడింటికి అయితే వచ్చేసి ఈ విధంగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే ఈ విధంగా స్కిల్ టెస్ట్ ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ని బట్టి కండక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇచ్చారు. అన్ని ఎగ్జామ్స్కి ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ రీజనింగ్, అర్థమెటిక్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అనేవి ఇవే, ఫార్మాట్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. ప్రతి ఇన్స్టిట్యూట్స్కి సేమ్ సిలబస్ ఉంది కాబట్టి సో మీరు ఏదన్నా మంచిగా ఒక ఇన్స్టిట్యూట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ కిందకు వచ్చినట్టయితే హౌ టు అప్లైలో ఆన్లైన్లో అప్లై చేయాలి. 500 రూపీస్ ఫర్ ఈచ్ అని అయితే క్లియర్గా చెప్పారు. ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ 12/3/2025 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ అండ్ అదర్ జెండర్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే అప్లికేషన్ ఫీ అయితే ఎగ్జంప్షన్ అయితే ఉన్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం 500 రూపీస్ అయితే కట్టాలి. నో హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్, అంటే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చూద్దాము. సెంట్రల్ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్కి అయితే ఇలా వచ్చేయండి. కిందికి ఇలా వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. లేదు, ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఐ హ్యావ్ రెడ్ అని చెప్పేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి రిజిస్టర్కి అయితే వెళ్ళండి. రిజిస్ట్రేషన్లో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ అది ఇవ్వండి. సెలెక్ట్ జెండరు, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇలా అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్స్, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో అయితే చెప్పారు. సో నేనైతే వచ్చేసి చూడండి, ప్రతి పోస్ట్కి అప్లై చేసినట్లయితే ప్రతి పోస్ట్కి సంబంధించిన మీరైతే పేమెంట్ అయితే చేయాలి. సో నేను ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేస్తా అన్న చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై బటన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ టైప్ ఆఫ్ మీడియంలో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్ మీడియం అయితే వచ్చేసి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ డీటెయిల్స్, ఎక్నాలెడ్జ్మెంట్, ప్రివ్యూ, ఇలా అన్ని స్టెప్స్ కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ రిలీజన్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి, మీ హారిజెంటల్ రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, మీ మ్యారిటల్ స్టేటస్, మీ ఏజ్, జెండర్, మొబైల్ నెంబర్, అలాగే మీకు ఏదైనా కరస్పాండెన్స్ అడ్రస్లో ఏమన్నా ఉందా, లేదా కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమేనా అని క్లియర్గా అడుగుతుంది. రెండు సేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి. అలాగే క్లిక్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్, అంటే మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎస్ఎస్సి నుంచి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత
పేమెంట్ డీటెయిల్స్‌కి అయితే వెళ్తుంది. సో, పేమెంట్‌లో మీరు రూ. 500 పే చేయాలి. వుమెన్ క్యాండిడేట్స్‌కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఇక్కడ పేమెంట్ కూడా అయిపోయిందయితే ఎక్నాలెడ్జ్‌మెంట్ అంటే అన్నీ ఒక్కసారి చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను కన్సర్న్ నా నేము అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని మీరు టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేస్తే అది ఎక్నాలెడ్జ్‌మెంట్ కిందొస్తుంది. ఎక్నాలెడ్జ్‌మెంట్ తర్వాత ప్రివ్యూ స్టెప్‌లోని ఏవన్నా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికైతే వస్తుంది. వన్స్ మిస్టేక్స్‌తోనే మీరు సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. కాబట్టి మిస్టేక్స్ చేయకుండా ఫామ్‌నైతే సబ్మిట్ చేయండి. ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. అండ్ ప్రతి డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తేనే నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్తుంది. సో, మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.